నువ్వు నిర్దోషివా, నీ గురించి దేవుడా నీ నిర్దోషత్వాన్ని బయలుపరుస్తాడు అని రాయబడింది. ఇంకా ఏమంటుండంటే, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. ఎట్లుండాలంట? దేవాది దేవుని ఎదురుగా మనము మౌనంగా ఉండి ఆయనని కనిపెట్టుకోవాలా. కనిపెట్టడము చాలా ఇంపార్టెంట్ విషయము. ఎప్పుడైతే మనం కనిపెట్టుకుంటామో, మనం ప్రార్థన చేసి ఏం చేయాలంట? వదిలేయొద్దంట. ప్రార్థనలో మనం కనిపెట్టాలంట. కనిపెట్టినప్పుడు దేవాది దేవుడు మనకు ఏ విధంగా జవాబిస్తుండో ఆ యొక్క జవాబు మనకు తెలవడం జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడు మనకు జవాబిస్తూనే ఉంటాడు, కానీ కొన్నిసార్లు మనం గ్రహింపలేని స్థితిలో ఉంటాము. దేవాది దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు, కానీ మనం వినలేని స్థితిలో ఉంటాము. దేవాది దేవుడు వాక్య రూపంలో ఎన్నోసార్లు మనతో మాట్లాడుతుంటాడు, కానీ దేని విషయం కోసం దేవాది దేవుడు మనతో మాట్లాడుతుండు?